హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th స్టాండర్డ్ 2026-27 మార్చి అంటే 2027లో జరగబోవు పబ్లిక్ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉండబోతోంది, సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి, సో ఈ విధంగా ఈ ఏడాది క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి మోడల్ పేపరు లో ఉండేటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా అనేవి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది మ్యాథ్స్ బ్లూ ప్రింట్ అనేది బై డిజిఈ అంటే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి బోర్డు వారు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్ పేపర్ గురించి మన ఈ యొక్క వీడియోలో విశ్లేషణ చేద్దాం. సో వీడియోలో వీళ్ళ ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్స్ ఉంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదివిన విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. సో ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను ఈ మోడల్ పేపర్లో ఉండేటువంటి 2 మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. 2 మోడల్ పేపర్స్ లో ఉండేటువంటి 1 మార్క్స్ సమ్స్ ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. మోడల్ పేపర్ 1లోవి మోడల్ పేపర్ 2లోవి కూడా. అదేవిధంగా 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. టెన్త్ క్లాస్ యొక్క మ్యాథమెటిక్స్ బ్లూ ప్రింట్ కనుక చూసుకుంటే 2 మోడల్ పేపర్స్ వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026-27 చూడండి. ఇది బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ అండ్ 2026. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం కనుక చూసుకుంటే ఈజ్ ఆర్ అవేర్నెస్, సెన్సిటివిటీ, క్రియేటివిటీ. అవేర్నెస్ మీద 60%, సెన్సిటివిటీ మీద 20%, క్రియేటివిటీ మీద 20%, టోటల్గా 100% మోడల్ పేపర్ కింద చేయడం జరిగింది. అవేర్నెస్ అంటే ఏంటి మనకి అంటే జ్ఞానం, నాలెడ్జ్, అదేవిధంగా అవగాహన అండ్ అన్వయం, అప్లికేషను. సో వీటిని అవేర్నెస్ కింద చేసి ఒక 60% దాని మీద ఉండేటట్టుగా ఇవ్వడం జరిగింది. సెన్సిటివిటీ అన్నప్పుడు అనలైజ్ చేయడం అంటే సూక్ష్మ గ్రహణ శక్తి మన వాటి మీద ఒక 20%, క్రియేటివిటీ అంటే వినూత్నమైనటువంటి ఆలోచనలు రూపొందించడం, తర్వాత ఒకే సమస్యని వేరువేరుగా యథావిధంగా చేయొచ్చు అనే విధంగా కంబైనింగ్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్. సో ఈ మోడల్లో ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మనకి అవేర్నెస్ మీద 60%, సెన్సిటివ్ మీద 20%, క్రియేటివిటీ మీద 20%. ఓకే, నెక్స్ట్ మోడల్ పేపర్ అయితే మనకి 12 1 12, 8 2 16, 4 మార్క్స్ 8 4 32 అండ్ ఇంటర్నల్ చాయిస్ ఉన్న 8 మార్క్స్ 5 ఇస్తున్నారు. సో 5 8 40. సో టోటల్గా 100 మార్క్స్ ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చాప్టర్ వైజ్ కనుక చూసుకుంటే రియల్ నంబర్స్లో 1 మార్క్ 1 ఇస్తున్నారు అండ్ 8 మార్క్స్ 1 అంటే 9 మార్క్స్ వస్తుంది. రియల్ నంబర్ చాప్టర్ నుంచి 1 మార్క్ 1, 8 మార్క్స్ 1, 9 మార్క్స్ వస్తుంది. అదే పాలినామియల్స్ నుంచి 1 మార్క్ 1 సమ్ ఇస్తున్నారు, 2 మార్క్స్ సమ్ 1, 4 మార్క్స్ సమ్ 1 అంటే టోటల్గా 7 మార్క్స్ ఇస్తున్నారు. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వెంట్ వేరియబుల్స్ ఇదివరకు అయితే 2 గ్రాఫ్లు అవి ఇచ్చేవారు, ఏదో ఒకటి చేయమనేవారు. ఒకటి వర్డ్స్లో ఇచ్చేవారు, ఒకటి డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఒకటే ఇస్తున్నారు. ఒక గ్రాఫ్ ఇచ్చి దానికి చాయిస్ ఏమి ఇస్తున్నారంటే 8 మార్క్స్ లో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వెంట్ వేరియబుల్స్ లో 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 8 మార్క్స్ 1 అంటే మీకు 11 మార్క్స్ వచ్చాయి అక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసరికి 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1 అంటే 1 + 2 + 4 అంటే 7 మార్క్స్. ఇలాగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 8 మార్క్స్ 1 అంటే 3 మార్క్స్. ఇదంటే ఇంటర్నల్ చాయిస్ అనమాట. సో 3 మార్క్స్ ఉంటుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 1 మార్క్ 1, 4 మార్క్స్ 1, 8 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్. సో 5 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్, 8 మార్క్స్ ఉంటుంది అనమాట. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 5 మార్క్స్. మీరు 8 మార్క్స్ కూడా ఐటమ్ చూసుకుంటే 13 కింద అవుతుంది. ట్రయాంగిల్స్ లో వచ్చేసరికి 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 8 మార్క్స్ 1, 3 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్ 8. అదే కోఆర్డినేట్ జామెట్రీ వచ్చేసరికి 2 మార్క్స్ ఒక సమ్ ఇస్తున్నారు, 8 మార్క్స్ వస్తున్నాయి, 10 మార్క్స్ వస్తున్నాయి. ట్రిగ్నోమెట్రీలో 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1 అంటే 7 మార్క్స్.
అప్లికేషన్ ట్రిగనోమెట్రీలో 1 మార్క్ ఒకటి 2 మార్క్స్ ఒకటి అంటే 3 మార్క్స్. ఇంటర్నల్ చాయిస్ లో 8 మార్క్స్ అంటే గ్రాఫిక్ ఇంటర్నల్ చాయిస్ అనమాట. అది సర్కిల్స్ లో 1 మార్క్ ఒకటి 2 మార్క్స్ ఒకటి 4 మార్క్స్ ఒకటి అంటే 7 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ లో 1 మార్క్ ఒకటి ఉంటుంది, 8 మార్క్స్ లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి 1 మార్క్ మీకు దాని మీద అలాట్మెంట్. సో అది మొత్తం చేసుకుంటే 8 మార్క్స్ కూడా మీరు యూజ్ చేసుకుంటే 9 వస్తుంది. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ లో 1 మార్క్ ఒకటి అండ్ 4 మార్క్స్ ఒకటి 8 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్ అంటే సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ 1 మార్క్ ఒకటి 4 మార్క్స్ అంటే 5 మార్క్స్, ఇంటర్నల్ చాయిస్ 8 మార్క్స్. అండ్ స్టాటిస్టిక్స్ వచ్చేసరికి మీరు కంపల్సరీగా చేసుకోవాల్సింది 4 మార్క్ ఒకటి 8 మార్క్స్ ఒకటి దెన్ 12 అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది స్టాటిస్టిక్స్ కి. అదేవిధంగా ప్రాబిలిటీలో 1 మార్క్ ఉంటుంది, 4 మార్క్స్ ఒకటి 8 మార్క్స్ అంటే 13 మార్క్స్. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. మనకి ఖచ్చితంగా 100కి 100 మార్కులు రావాలంటే అన్ని చాప్టర్లు మనం చేసుకోవాలి. సో కాదు నేను ఒక 60% 70% రావాలి అన్నప్పుడు మనం ఖచ్చితంగా రియల్ నంబర్స్ చేసుకోవాలి. రియల్ నంబర్స్ అంటే మనకి 9 మార్క్స్ వస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి అది మరి చేసుకోవచ్చు మీరు. సో 100కి 100 మార్కులు రావాలంటే ఖచ్చితంగా మీరు అన్ని చేసుకోవాలి. కానీ 60% మినిమం కావాలంటే 60-70 మార్క్స్ కావాలంటే రియల్ నంబర్స్ చేసుకుంటే మనకి 9 మార్క్స్ వస్తున్నాయి. అదే పాలినామియల్స్ చేసుకున్నారనుకోండి 7 మార్క్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ మొత్తాన్ని కలిపితే మీకు థర్డ్ చాప్టర్ నుంచి 11 మార్క్స్. అదే విధంగా నెక్స్ట్ మీరు కోఆర్డినేట్ జామెట్రీ చేసుకుంటే 10 మార్క్స్ వస్తాయి. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ చేసుకోండి, దాని నుంచి మీకు 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. స్టాటిస్టిక్స్ 12 మార్క్స్ అండ్ ప్రాబబిలిటీ 13. సో ఇవి మనకి సిఎన్డి గ్రేడ్ వాళ్ళు కనుక ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేయండి. చేస్తే 9, 7, 16, 27, 37, 37, 42, 42, 54, 67%. ఇంకొక 3 మార్కులు ఎందులోనైనా కనుక మీరు 1 మార్కులో మీరు యాడ్ చేసుకున్నా మిగతా సబ్జెక్ట్స్ మిగతా చాప్టర్స్ అర్థమెటిక్ క్వాంటిటీ ఈక్వేషన్ కానీ 1 మార్కులోనే మీరు యాడ్ చేసుకుంటే ఒక 3 మార్క్స్ యాడ్ చేసుకుంటే 70% ఈజీగా స్కోర్ చేయొచ్చు మీరు. సో సిఎన్డి గ్రేడ్ వాళ్ళు ఏ అండ్ బి రైజింగ్ స్టార్స్ ఏ అండ్ బి గ్రేడ్ వాళ్ళు అయితే మొత్తం అన్ని చేసుకోవాలి కంపల్సరీగా. మీకు 100కి 100 మార్కులు కావాలంటే ఆల్ చాప్టర్స్ మీరు కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ చేయాలి. సో మినిమం మనకి ఒక 60-70 రావాలంటే ఖచ్చితంగా మీరు రియల్ నంబర్స్ ఫోకస్ చేయాలి. ఇప్పటి నుంచి పాలినామియల్స్ చేసుకోవాలి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ చేసుకోవాలి, కోఆర్డినేట్ జామెట్రీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ చేయండి, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ఈ విధంగా చేసుకుంటే మీకు 70% వరకు రావచ్చు. సర్ఫేస్ ఏరియా కాదు సర్కిల్ చేసుకున్నారు అనుకోండి, సర్కిల్ అయితే మీకు ఈజీ ఉంది అనుకుంటే 7 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా 70% ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోడల్స్ ఎగ్జామినేషన్స్ లో ఎలా ఇస్తున్నారంటే చూడండి, క్వశ్చన్స్ కూడా కొంచెం ఆలోచన విధంగా ఒక స్టూడెంట్ యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ఆలోచిస్తున్నారు, కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకున్నారా లేదా అనే విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఆబ్జెక్టివ్ లో ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రవి ఈజ్ హ్యావింగ్ ఏ డిసగ్రిమెంట్ విత్ హిస్ ఫ్రెండ్ వైల్ కంపేరింగ్ ద వాల్యూస్ ఆఫ్ sin 27 degrees and sin 70 degrees. హౌ వుడ్ యూ హెల్ప్ దమ్ రిసాల్వ్ ద కన్ఫ్లిక్ట్? సో వాళ్ళిద్దరిని ఏ విధంగా చేస్తే వాల్యూస్ గురించి అన్నాడు. హౌ వుడ్ యూ హెల్ప్ దమ్ రిసాల్వ్ ద కన్ఫ్లిక్ట్? ఒకటి ఆస్క్ దమ్ టు స్టాప్ డిస్కసింగ్ ద ప్రాబ్లమ్ టు మూవ్ అనదర్ క్వశ్చన్. లేదా బి ఎక్స్ప్లెయిన్ ద సైన్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఫర్ an angle between 0 degrees and 9 degrees. So sin 72 is greater than sin 27 degrees. Tell Ravi to accept his friend's answer without any explanation. Suggest the both answer correct and to avoid an argument. సో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ బట్టి మీరు వాటి యొక్క ఆన్సర్ని ఏ విధంగా చెప్తారు. sin 27 పెద్దదా, sin 72 degrees పెద్దదా? సో అలా అన్నప్పుడు డిస్కషన్ ఆపేయండి, ముందుకు వెళ్ళిపోండి ఆ విధంగా చెప్తారా? లేదా sin 72 వాల్యూ పెద్దది కాబట్టి 0 నుంచి 90 degreesకి వెళ్తున్నప్పుడు మనకి వాల్యూ 0, 1/2, 1/2, √3/2, 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి sin 27 కంపల్సరీగా sin 72 degrees గ్రేటర్ దాన్ 27 అని చెప్తారా? లేదా రవిని ఆపే, నువ్వు ఫ్రెండ్స్ ని వాడు చెప్తాడు కదా అదే కరెక్ట్ అని నేను చెప్తావా? లేదా బోత్ ఆన్సర్ కరెక్ట్
అండ్ అవాయిడ్ ద ఆర్గ్యుమెంట్ అని మీకు చెప్తారని ఒక ఆప్షన్ ఇచ్చాడు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో నెక్స్ట్, ఏ గ్రూప్ ఈజ్ ఫైండింగ్ ద హైట్ ఆఫ్ ది టవర్ యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అరేంజ్ ద ఫాలోయింగ్. ఒక హైట్ ఆఫ్ ది టవర్ ని మనం చెయ్యాలి అంటే దాన్ని ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటాం. ఫస్ట్ స్టెప్, క్యాలిక్యులేట్ ద హైట్ యూజింగ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో, డ్రా ద లేబుల్ లైట్ ట్రయాంగిల్, ఐడెంటిఫై ద గివెన్ మెజర్మెంట్, లేదా ఐడెంటిఫై ద చూస్ ద అప్రోప్రియేట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఒక ఆర్డర్ అనమాట. సో సపోజ్ ఒక టీ పెట్టాలంటే ఏంటి ఆర్డరు. సో ఆ విధంగా అనమాట అడిగారు. 4 డిఫరెంట్ ఇచ్చారు. ఏది ఫస్ట్ చేయాలి, ముందు స్టవ్ వెలిగించాలి, తర్వాత పాలు పెట్టాలి, పాలు మరిగించాలి, అందులో టీ పొడి వేయాలి, షుగర్ వేయాలి, కలిపి వేయాలి. ఆ విధంగా ఒక ఆర్డర్ మనం పెట్టాలి. వాటి డిఫరెంట్ ఇచ్చేస్తాడు. ముందు టీ తీసి కప్పులో పెట్టి ఇవ్వాలి, తర్వాత లాస్ట్ లో స్టవ్ వెలిగించాలి, షుగర్ వేయాలి, బీబిట్ అలాగే ఇస్తుంటాడు అనమాట. ఆర్డర్లో పెట్టాలి మనం. సో ట్రిగ్నోమెట్రీ నేను చెప్పింది టీ మేకింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది టీ అనేది వేరు, ఒక ఎగ్జాంపుల్ మోడల్ గా ఇచ్చాను. సో ఆ విధంగా మనకి ఒక ఇన్స్టెంట్ ఇచ్చారు మ్యాథమెటిక్స్ సంబంధించి. ఏ ఆర్డర్ ఎప్పుడు ఫస్ట్ తీసుకోవాలి అనేది చెప్పాలి. మరొకటి, సో వెన్ ఏ డై ఇస్ థ్రోన్ వన్స్ టు ఫైండ్ ప్రాబబుల్ టు గెటింగ్ ఈవెన్ నెంబర్ పీ ఆఫ్ ఈ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ. అంటే ఈవెన్ నెంబర్ రావడానికి ఛాన్స్లు ఏమున్నాయి అని డైరెక్ట్ అడుగుతుంది. గెటింగ్ అని ఈవెన్ నాట్ నెంబర్ దట్ ఈక్వల్ లైక్ దేర్ ఫర్ పీ ఆఫ్ ఈ 0.5, అది రైటే. పీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 3/6, 3 వస్తాయి కదా. ఈవెన్ నెంబర్ అంటే 2, 4, 6, 3/6, అది కూడా కరెక్టే. సో బోత్ ఏ అండ్ బి అని మనం చెప్పాలన్నమాట. ఓకేనా. సో ఈ మోడల్లో ఇవ్వడం జరుగుతుంది. మరొకటి, ఇంక ఇదివరకు ఏమి ఇచ్చాడు, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ polynomial whose zeros are a and b if a plus b equal to 6 and ab equal to 6. ఇదివరకు అయితే సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అని ఇవ్వడు. కానీ ఇప్పుడు a plus b equal to 6 ఇచ్చాడు, ab equal to 4 ఇచ్చాడు. అంటే రెండింటిని మీరు అంటే అక్కడ సేమ్ సమ్ ఒకటే. అక్కడ ఏంటి ఎక్స్ స్క్వేర్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ మీరు సబ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, a plus b equal to 6, ab equal to 4 అన్నాడు. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే డైరెక్ట్ ఇవ్వకుండా a plus b equal to 6, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనకుండా ఏబి అని ఇచ్చాడు. సో ఈ విధంగా కూడా అడగచ్చు. రాహుల్ బిలీవ్స్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x squared by 5x plus 6 equal to 0 has both positive roots. Do you agree with him? Justify your answer. అంటే మనం ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ చేసి అది కరెక్టా అవునా కాదా జస్టిఫై చేస్తుండాలి. సో ఈ రకంగా కొన్ని ఆ మోడల్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది వెడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ A51 B15 C-3 -1. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది మీడియన్ AD అన్నాడు. సో దానికి ఏమన్నాడు, వాడే స్టెప్స్ ఇచ్చాడు. ఆ స్టెప్స్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ద క్లాస్ డివైడ్ ఇంటూ 3 గ్రూప్స్ కింద చేశారు. ఏంటి గ్రూప్ 1, డ్రా ఏ ట్రయాంగిల్ ABC అండ్ ఐడెంటిఫై ద మీడియన్ AD అన్నాడు. సో అలాగే సెకండ్ గ్రూప్కి ఏమి ఇచ్చారు, కోఆర్డినేట్ మిడ్ పాయింట్. సో ముందుగా మనం ఏం చేయాలి, ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి, అందులో AD డ్రా చేసుకోవాలి. తర్వాత బి ఆపోజిట్ సైడ్కి మీడియన్ మిడ్ పాయింట్ కట్టాలి. తర్వాత A అండ్ Dకి డిస్టెన్స్ కట్టాలి ఇంకో గ్రూప్ 3కి. సో ఈ విధంగా యూజింగ్ ద ఐడెంటిఫైడ్ ద ఐడియాస్ కంట్రిబ్యూటెడ్ బై 3 గ్రూప్స్ అండ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది AD. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరికి ఏ వర్క్ ఇచ్చామో అలాట్ చేయండి. చూడండి మన క్లాస్లో వర్క్ ఇస్తున్నారు, అలాట్ చేస్తున్నారు. ఈ గ్రూప్ వాళ్ళు రెడ్ హౌస్ వాళ్ళు ఈ వర్క్ చేయండి, బ్లూ హౌస్ వాళ్ళు ఈ వర్క్ చేయండి, గ్రీన్ హౌస్ వాళ్ళు ఈ చేయండి, లేకపోతే ఈ హౌస్ చేయండి. సో అన్ని మొత్తం ఎవరు చేసినా మొత్తం మీద సొల్యూషన్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అనమాట. సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ గ్రాఫ్స్. లాస్ట్ టైం కూడా గ్రాఫ్ ఇస్తారు, ఒక గ్రాఫ్. దాని నుంచి హౌ మెనీ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎన్ని ఉన్నాయి అది ఇచ్చాడు. వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఇదివరకు ఏమని అడిగారంటే ఇఫ్ ద పాలినామియల్ ఎక్స్ప్రెస్ ద ax to b plus c ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మైనస్ b by a. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్. ఇదివరకు అయితే డైరెక్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ అని అడిగారు. ఇప్పుడు కొంచెం మార్చారు, నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది జీరోసే. మైనస్ b by అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది జీరోస్. అక్కడ -1 3 ఇచ్చారు, ఆ రెండింటిని యాడ్ చేయండి, -1 + 3 2, అది సమ్ ఆఫ్ ది జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ డైరెక్ట్గా ఇచ్చారు. అంటే కొంచెం ఈ విధంగా ఆలోచన మనం చేసే విధంగా కూడా స్టూడెంట్ని థింక్ చేసే విధంగా కూడా ఇచ్చారు. ఇంకోటి 25th క్వశ్చన్ చూసుకుంటే, జోఫర్ థింక్స్ దట్ లెన్స్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ నాట్ ఆల్వేస్ ఈక్వల్. హౌ వుడ్ యూ రిజాల్వ్ దిస్ కాన్ఫ్లిక్ట్. మనకు ఉంది ద లెన్స్ ఆఫ్ ది టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ అది ఈక్వల్. థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది అంతే. అది డైరెక్ట్ ఇవ్వకుండా ఈ విధంగా ఇచ్చారు అంతే. క్రియేట్ ఎనీ 4 ప్రాబబిలిటీ క్వశ్చన్స్ లాస్ట్ టైం మనకి ఇచ్చారు, అదే విధంగా ఇప్పుడు క్వశ్చన్స్ ని తయారు చేయడం కూడా మోడల్ ఉంది. మోడల్ ఏం చేయడం, గివెన్ దట్ √5 ఈజ్ ఎన్ ఇరేషనల్ నెంబర్ జస్టిఫై. అంటే √5 ఇరేషనల్ వాళ్ళు ఇచ్చారు, జస్టిఫై దట్ 2 + 3 √5 ఈజ్ ఆల్సో ఇరేషనల్ ప్రూవ్ చేయమన్నాడు. మనకి 2 + రూట్ డైరెక్ట్ మనకి ఏమండి, ప్రూవ్ దట్
2 + 3√5 ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయమని వాడు. ఇప్పుడు అలా కాకుండా గివెన్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్, దాన్ని బట్టి 2 + 3√5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని ఇచ్చారు అంతే. అండ్ మిడ్ పాయింట్ అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అదే సారీ స్టాటిస్టిక్స్ లో అర్థమెటిక్ మీన్ ఉంటుంది. అంటే ఏంటి, ముందుగా మనం ఏం చేస్తాం, క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అది అడిగాడు. రైట్ ద క్లాస్ మార్క్స్ ఆఫ్ ఈచ్ క్లాస్, వాట్ ఈస్ ద స్టెప్ అంటే మిడ్ వాల్యూస్ కట్టమని. 2 ఫైండ్ FI/XI, FI ఫ్రీక్వెన్సీస్ మిడ్ వాల్యూస్ ప్రొటెక్ట్ చేయమంటున్నాడు. 3 మీన్ ఆఫ్ ది గ్రూప్ డేటా కట్టమని, అంటే సిగ్మా FI/X బై సిగ్మా FI. సో ఆ 3 స్టెప్స్ ఇచ్చాడు, ఆ 3 చేయమంటున్నాడు అంతే. అంటే మీన్ కట్టమని అక్కడ. సో ఆ విధంగా సో సర్కిల్, మనకి సర్కిల్ ఒకటి ఉంది ఈ ఏరియా రిలేటెడ్ సర్కిల్. సో 3 స్టెప్స్ కింద ఇచ్చాడు. గ్రూప్ 1 డివైడ్ ద డిజైన్ టు 6 ఈక్వల్ సెక్టర్స్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ అని అడుగుతున్నాడు. అంటే ఒక గ్రూప్ వాళ్ళకి, ఇంకో గ్రూప్ వాళ్ళకి, అంటే ఒక సమ్మని 3 భాగాల కింద చేసి ఒక గ్రూప్ ఒక చేయమంటాడు, ఒక గ్రూప్ ఒక చేయమన్నాడు, ఒక గ్రూప్ ఒక చేయమన్నాడు. మొత్తం మీద చేసేది మీరు ఆ సమ్మే. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏది ఇచ్చినవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. మన ఆలోచించి మనం చేయవలసి ఉంటాయి కాబట్టి ఈ 1 మార్క్ అనేవి క్వశ్చన్స్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో 2 మోడల్ పేపర్స్ ఇచ్చారు. ఆ 2 మోడల్ పేపర్లు 1 మార్క్ ఎలా ఉన్నాయి, 2 మార్క్స్ ఎలా, 4 మార్క్స్ కంటిన్యూస్ గా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ మరొకటి ఇక్కడ ఏమి ఇచ్చాడు, యువర్ క్లాస్మేట్ రైట్స్ కాస్ థీటా ఎడిషన్ సైడ్ థీటా టు థీటా బై ఆపోజిట్ సైడ్, డూ యూ అగ్రీ, ఇఫ్ నాట్ స్టేట్ ద కరెక్ట్ ట్రిగనామెట్రిక్ రేషియో అన్నాడు. చూసారా, ఇది ఒక 1 మార్క్. యువర్ క్లాస్మేట్ రైట్స్ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై ఆపోజిట్ సైడ్ టు థీటా. కానీ కాస్ థీటా ఫార్ములా ఏంటి, డైరెక్ట్గా ఇవ్వలేదు. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది కాస్ థీటా అని ఇవ్వలేదు. కాస్ థీటా ఫార్ములా ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై ఆపోజిట్ సైడ్, అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ అని రాయాలి. కానీ వాడు ఇవ్వలేదు. ఆపోజిట్ బై కాస్ థీటా ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అని ఇచ్చాడు. అది అవునా కాదా అని అడుగుతున్నాడు. కాస్ థీటా ఏంటి ఫార్ములా మనకి, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ కాదు కదా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. చూసారా, ఇక్కడ ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అని ఇచ్చాడు. అది అవునా కాదా, నువ్వు ఎగ్రీ అవుతావా లేదా, ఎగ్రీ అవ్వకపోతే కరెక్ట్ ఫార్ములా ఏంటి అని అడుగుతాడు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కానీ అక్కడ వాడు ఇచ్చింది అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్ ఇచ్చాడు. అప్పుడు నువ్వేనాలి, నో ఐఎమ్ నాట్ అగ్రీ విత్ మై క్లాస్మేట్, ఏ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాయాలి. సో ఆ విధంగా రాస్తే 1 మార్క్ వస్తుంది. ఈ విధంగా 2 స్టూడెంట్స్, అంటే ఒక స్టూడెంట్కి కాన్వర్సేషన్ ఇచ్చి అది రైటా రాంగా అనేటట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ 2 స్టూడెంట్ మెజర్ ద హైట్ ఆఫ్ ఎ ట్రీ, 1 గెట్ 20 meters అండ్ అదర్ గెట్ 22 meters. వాట్ షుడ్ దే డూ బిఫోర్ డిసైడింగ్ విచ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఒకడేమో హైట్ ఆఫ్ ది ట్రీ అంటే 20 meters అన్నాడు, రెండో వాడేమో 22 meters అంటున్నాడు. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు, వాళ్ళు అలా ఆన్సర్ ఒకటి 20 చెప్తున్నావు, ఒకటి 20. అప్పుడు ఏమండు, యాక్సెప్ట్ ద ఫస్ట్ ఆన్సర్, మీ ఫ్రెండ్ ఫస్ట్ ఆన్సర్ రైట్ అని చెప్తావా, లేదా రెండో వాడు రైట్ అని చెప్తావా, లేదా రీచెక్ ద మెజర్మెంట్ అండ్ క్యాలిక్యులేట్ టు సిస్టమ్స్, అంటే మన సిస్టమ్ ప్రకారంగా మనం మెజర్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తావా, లేదా ఇగ్నోర్ బోత్ ఆన్సర్స్ వదిలేయండి అని చెప్తావా అని అడుగుతున్నాడు. సో నువ్వేం చేస్తావో చెప్పాలి అది. సో ఆ రకంగా కొన్ని లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్ టైప్స్ లో కూడా ఉండడం జరిగింది. ఓకేనా. ఏ ఫ్రెండ్ సేస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ కెన్ బి 5/3, హౌ వుడ్ యూ రెస్పాండ్. ఒక మీ ఫ్రెండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ 5/3 అని ఇచ్చాడు, అది రైటా రాంగా, నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతావు అని అడుగుతున్నాడు. ఏ అగ్రీ బికాజ్ ప్రాబిలిటీ కెన్ బి ఎనీ పాజిటివ్ వాల్యూ. బి పొలైట్లీ ఎక్స్ప్లెయిన్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 ఈ లెస్ దెన్ P of E లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, సో ఇట్ ఈస్ కాంట్. సో ఇప్పుడు కూడా మన ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ 1 0కి 1కి మధ్యలో ఉంటుంది. 5/3 అనేది ఏంటి ఉంది, 1 పాయింట్ సంథింగ్ ఉంది, అంటే మోర్ దాన్, అంటే 1.6 1.7 లాగా వస్తుంది, 6 అలాగా వస్తుంది, అంటే మోర్ దాన్ 1 ఉంది కాబట్టి ఇది అవ్వదు అని ఎలా చెప్పాలి మనం పొలైట్ గా. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1 అని ఉండాలి. ఇగ్నోర్ ద ఫ్రెండ్స్ ఒపీనియన్ వదిలేస్తావా, లేదా సే ద ఆన్సర్ ఈజ్ రాంగ్ వితౌట్ గివింగ్ ఎనీ రీజన్, నువ్వు ఏం రీజన్ ఇది రాంగ్ రా అని చెప్పేస్తావా అని అడుగుతున్నాడు. సో మనం చెప్పినప్పుడు పొలైట్ గా నువ్వు చెప్పింది రాంగ్, ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది, కాబట్టి ఇట్ లైస్ బిట్వీన్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P of E లెస్ దెన్ ఈక్వల్ టు 1 కాబట్టి 5/6 మోర్ దెన్ 1 ఉంది కాబట్టి అవ్వదు అని చెప్పాలి. సో అది మనం చెప్పాల్సింది, అది అడిగాడు. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఆ మోడల్లో చేయండి. ఇవి ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది.
given root 3 is irrational, prove that 5 plus 2 root 3 by 7 is also irrational using method of contradiction. సో ఈ విధంగా మీరు అన్ని సమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏమి కంగారు పడిన అవసరం లేదు. సో డిఫరెంట్గా ఇచ్చినప్పటికీ కూడా మీరు ఏం కంగారు పడిన అవసరం లేదు. ప్రతిదీ కూడా 100 మార్కులు రావాలంటే ఇప్పటి నుంచి కూడా మీరు కష్టపడి చదవండి. సో ఏ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా అవే, కానీ కొంచెం ఆలోచించి మనం రాయవలసి ఉంటాయి. సో మీరు 100 మార్కులు అంటే ఖచ్చితంగా అన్ని చాప్టర్స్ మొత్తం మీరు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సిఎండి గ్రేడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనకి మినిమం 70% రావాలంటే ఇప్పటి నుంచి కూడా రియల్ నంబర్స్, పోలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, 2 వేరియబుల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, లేదంటే సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ 1, 2, 3, 4, 7 అంటే 14 చాప్టర్స్, 7 చాప్టర్స్ మినిమమ్ ఇప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తే మీకు 70% రావడానికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మీకు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానంటే 1 మార్క్ సమ్స్ ఏ విధంగా అడిగారు వాటి ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను ఎప్పుడైతే కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.